లిక్విడ్ తయారు చేసుకుంటే మనం చక్కగా కిచెన్ కబోర్డ్స్ క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనం టీ హ్యాండిల్స్ కూడా చక్కగా తీసుకోవచ్చు. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీస్ ఆంధ్ర రుచులు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, నేను ఎవ్రీడే కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు కుకింగ్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా. మరి అలాంటి నా కిచెన్ అయితే నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, ఈ కిచెన్ కబోర్డ్స్ ఎలా క్లీన్ చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, ఈ ఒక్క లిక్విడ్ తయారు చేసుకుంటే మనం చక్కగా కిచెన్ కబోర్డ్స్ క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇది వచ్చేసి గ్యాస్ బల్ క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే డోర్స్, ఫ్రిడ్జ్ పైన ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి ఒక్క లిక్విడ్ యూజ్ అవుతుంది అనమాట. దీన్ని ఎలా చేయాలి ఏంటన్నది ఈ వీడియో నేను క్లియర్గా చూపిస్తాను. ఇది ఎలా చేయాలో చూపించి నేను క్లీన్ చేసుకోవడం నేను చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? లిక్విడ్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నేనైతే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదా, ఒక 2-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర లిక్విడ్ లేకపోతే సర్ఫ్ అయినా సరే యాడ్ చేసుకోండి. అలాగే వెనిగర్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు, కోల్గేట్ టూత్ పేస్ట్ ఉంటుంది కదా అది వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు, డెటాల్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి స్పూన్తో కానీ చేతితో కానీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలి. స్ప్రే బాటిల్ లేకపోతే మీరు చక్కగా ఏదైనా స్క్రబ్ అందులో పెట్టుకుని చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చు. స్ప్రే బాటిలే ఉండాలని ఏమీ లేదనమాట. నేనైతే ఇలా ఒక స్ప్రే బాటిల్ ఉంది కాబట్టి నేను అందులో వేసాను. ఇంకా ఇప్పుడైతే మనం ఈ కబోర్డ్స్ మీద ఈ మరకలు అవి కనిపిస్తున్నాయి కదా, వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ డైరెక్ట్గా అయితే మా కబోర్డ్స్ కిచెన్లో నేను వంట చేస్తున్నప్పుడు ఆయిల్ మరకలు, ఏదైనా కూరలు ఒక్కొక్కసారి తాలింపులు వేసినప్పుడు అవన్నీ కూడా కొంచెం చెదిరి మొత్తం ఎంత కబోర్డ్స్ అంతా కూడా జిడ్డు అయిపోతూ ఉంటాయి కదా. ఇలాంటి మరకలన్నీ కూడా ఈ లిక్విడ్ చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. మనకి స్టీల్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇదే లిక్విడ్తో. ఫస్ట్ అయితే ఒక స్పాంజ్ లాంటి స్క్రబ్బర్ లాంటిది ఏదైనా తీసుకొని దాంతో ఒకసారి తుడిచేసుకుని తర్వాత ఇలాంటి పొడి క్లాత్ తుడిచేసుకోవచ్చు. లేదా మీకు అంత జిడ్డు లేదు అంటే ఇలాంటి క్లాత్, ఒకటి మెత్తటి క్లాత్ తీసుకుని తుడిచేసుకోవచ్చు. బాగా ఎక్కువ దుమ్ము పట్టి అంటే ఎక్కువ రోజులు మనం క్లీన్ చేయకుండా ఉన్నప్పుడు కబోర్డ్స్ అయితే కొంచెం దుమ్ము అవన్నీ ఉంటాయి కదా, అలాంటప్పుడు డైరెక్ట్ లిక్విడ్ స్ప్రే చేయకుండా ఏదైనా పొడి క్లాత్ తో ఒకసారి తుడిచేసుకుని, లేకపోతే మన బూజులు దులిపే కర్ర ఉంటుంది కదా వాటితో గానీ, లేదా మెత్తటి క్లాత్ తో కానీ పొడి క్లాత్ తో తుడిచేసుకున్న తర్వాత ఈ స్ప్రే చేసుకుని ఇలా నీట్ గా తుడిచేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎక్కువగా నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎక్కువ మనం వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడు నీట్ గా ఉండాలి. అలాగే మనం ఒకరికి చెప్తున్నప్పుడు ముందు మనం పాటించాలి కదా. నేను ఎక్కువగా నాకు కిచెన్ నీట్ గా ఉంటేనే మనసు హాయిగా ఉంటది. కిచెన్ లోకి వెళ్ళి పని చేయాలంటే నా కిచెన్ అయితే మాత్రం అద్దంలా కనిపించాలన్నమాట. చాలా బాగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి మన పనులు కూడా చాలా సులువుగా అనిపిస్తాయి. ఎప్పటికప్పుడు ఇంట్లో కిచెన్ లో క్లీన్ గా ఉంటే మనం వంట చేసినా కూడా పెద్ద శ్రమ అనిపించదు అనమాట. ఎంత నీట్ గా ఉంటే అంత మనశ్శాంతిగా ఉంటుంది, మనసుకి హాయిగా కూడా ఉంటుంది. ఇల్లు నీట్నెస్ పట్టే మనకు కూడా మనశ్శాంతి కూడా ఉంటుంది అనమాట. అలాగే ఇల్లు ఎంత నీట్ గా ఉంటే మనకి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీలు అలా రావన్నమాట. ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉంటుంది ఇంట్లో. అప్పుడప్పుడు సాంబ్రాణి ధూపం అవి వేసుకుంటూ ఉండాలి. అలా వేసుకోవడం వల్ల మనకి ఇంట్లో ఏదైనా చిన్నగా నెగటివ్ ఉంటే కనుక అవి బయటకు పోయి మనకి పాజిటివ్ అయితే ఎంటర్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఇలా కూర్చొని అంతా కూడా ఈ హ్యాండిల్స్ తో సహా క్లీన్ చేసేస్తున్నాను. మీకు క్లియర్ గా తెలుస్తుందో లేదో కానీ నాకైతే మాత్రం ఈ లిక్విడ్ వేసి తుడిచిన తర్వాత చక్కగా మెరిసిపోతుంది అసలు నా కబోర్డు. అంటే ఇది తుడిచిన తర్వాత కన్నా ఆరిపోయిన తర్వాత భలే కనిపించిందిలే. నేను లాస్ట్ లో అయితే అది వీడియో తీయలేదు కానీ ఫొటోస్ అయితే thumbnail లో యాడ్ చేస్తాను చూడండి. thumbnail చూసే కదా మీరు ఈ వీడియో చూసుంటారు. ఇలా చూడండి ఎంత బాగా అసలు. ఇక్కడైతే మరీ మరకలు అయిపోతాయి అన్నమాట. స్నామాలు అవి కడుగుతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఆ నీళ్లు పడిన మరకలు అస్సలు గొబుక్కుని పోవండి, చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ చూసారా, ఫ్రిడ్జ్ పైన కూడా ఈ విధంగా స్ప్రే చేసేసుకొని ఒక స్పాంజ్ తో ఒకసారి నీట్ గా తుడిచేసుకుని తర్వాత పొడి క్లాత్ తుడిచేసుకుంటే మనకి ఫ్రిడ్జ్ అసలు తలదలా మెరిసిపోతుంది. చూడండి మీకే అర్థమవుతుంది. ఎంత బాగా తుడుస్తూ ఉన్నప్పుడు షైనింగ్ వస్తుంది కదా, మీకు కనిపిస్తుందా లేదో నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి.
అలాగే మీకు ఈ టిప్ ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అబ్బా. అలాగే పాత వాళ్ళు చూస్తుంటే లైక్ చేసి వీడియోని చూడండి. లైక్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు, అందుకే ముందే చెప్తున్నాను. లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనైతే గ్యాస్ స్టవ్ కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ గా ఏమవుతుందంటే, నేను వాటర్ వేసి కడుగుతూ ఉంటాను ఎక్కువ పూజలు చేసినప్పుడు అండ్ సోమవారం శుక్రవారం అలాంటప్పుడు ఎక్కువ వాటర్ వేసి కడుగుతూ ఉంటాను. ఉత్తప్పుడు అయితే ఇలాంటి స్ప్రే చేసేసుకొని ఒకసారి స్పాంజ్ తో తుడిచేసి ఒక పొడి క్లాత్ తుడిచేసుకుంటే మనకి స్టవ్ క్లీనింగ్ ఈజీగా అయిపోద్ది. స్టవ్ మాత్రం అస్సలు నాకు చిన్న మరకున్నా కూడా నాకు వంట చేయబుద్ధి అవ్వదు. ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటాను. ఒక్కొక్కసారి అయితే వంట చేస్తూనే ఏదైనా పడినా వెంటనే క్లీన్ చేసేస్తాను అనమాట. స్టవ్ క్లీనింగ్ గా ఉంటే గనక భలే ఉంటది, వంట చేయడానికి హాయిగా అనిపిస్తుంది నాకైతే. నేను వంటగది అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అసలు ఒకసారి 2-3 సార్లు వెళ్ళి వంటగదిని చూసుకుంటూ ఉంటాను అనమాట. అలా అలా అంతా బాగా అనిపిస్తుంది. క్లీనింగ్ ఉండడం వల్ల మన కంటికి గాని మన మనసుకు గాని హాయిగా అనిపిస్తుంది అనమాట, నీట్నెస్ ఉండడం వల్ల. చూసారా, ఇది మనం డెటాల్ అవి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, అలాగే మంచిగా ఉంటది అనమాట. ఇంకా కిచెన్ బల్ కూడా చక్కగా ఇలాగే ఇదంతా వేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇంటి డోర్లు ఉంటాయి కదా, డోర్లు క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర టేబుల్స్ ఏమైనా ఉంటాయి కదా, వాటిని మిర్రర్స్ వీటిని కూడా ఈ లిక్విడ్ తో చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా క్లీన్ అవుతుందండి. అస్సలు ఒకసారి ట్రై చేసి అప్పుడైతే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.